మీరు అందరు జల్దీ సైకిల్ తీసుకొని తొక్కలు చూస్తారు అంతే కదా. నేను కూడా ఎక్కువసేపు మాట్లాడా. భారత్ మాతాకి. మీకు సైకిల్ ఇవ్వమని చెప్పి నాకు ఎవరు తెలుసా? ఎవరి పేరు? ఇది ఏం గిఫ్ట్? ఏం గిఫ్ట్ వినబడతలేదు. ఏం గిఫ్ట్? మోడీ గిఫ్ట్. మరి మోడీ గారు ఎక్కడున్నారు? ఢిల్లీ ఉండు కదా. మరి సైకిల్ మనకి ఇచ్చేది, మీకు సైకిల్ ఇచ్చేది మోడీ గారు తెలవాలని లేదా? తెలిపిస్తారు కదా. మరి భారత్ మాతాకి జయానికి రెండు చేతులైతే గట్టిగా అంటే మోడీ గారికి వినబడాలి అంటారా? శుద్ధం మీరు దమ్మెంతో దుప్పటారు కదా, రెండు చేతులు పైకెత్తురు. మరి శుద్ధం ఎట్లంటారు? భారత్ మాతాకి. సూపర్. ఇంకా గట్టి అనాలి. భారత్ మాతాకి. భారత్ మాతాకి. వేదికమైనటువంటి పెద్దలు, శాసన మండలి సభ్యులు శ్రీ అంజిరెడ్డి గారు, గౌరవ డిఓ గారు, గౌరవ ఏసీపీ గారు, గౌరవ ఎంపీడీఓ గారు, ఎంబీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఒక జిల్లా కృష్ణారెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు, రమేష్ గారు, ఇతర వేదికమైనటువంటి పెద్దలు, విచ్చేసినటువంటి విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్, ఉపాధ్యాయులు, భారతీయ జనతా పార్టీ, ఇతర పార్టీల నాయకులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సైకిళ్ళు నరేంద్ర మోడీ గారి యొక్క సూచన మేరకు, వారి యొక్క ఆలోచన మేరకు ఈ సైకిళ్లను మనం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది సైకిళ్ళు పైసలు ఇవ్వడానికి సొంత ఇవ్వడానికి నేను కోటీశ్వరం కాదు, నా దగ్గర డబ్బులు లేవు. కొంతమంది దాతలు వచ్చి ఇవాళ ఇక్కడ మానకొండలో పవర్ మేక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ వాళ్ళు 500 సైకిళ్ళు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మనకి ఇచ్చారు. ఇట్లా కొంతమంది సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మనకు సహకరించడం వలన ఈరోజు ఈ కరీంనగర్ పార్లమెంట్ మొత్తం కూడా సైకిల్స్ ఇస్తున్నాం మనం. ఆ సైకిల్ వట్టి సైకిల్ కాదు అవి. కొంతమంది ఏం చేస్తారంటే సరే విమర్శించడం కాదు, చీరలు ఇవ్వమంటే ఏం చీరలు ఇచ్చిన పోయినసారి వేసుకుంటారు, కట్టుకుంటారు. అవి చీ అంటుంది అక్క. ఇవి బ్రాండెడ్ సైకిల్. ఇవి ఏం చేయాలంటే మీరు కారు కొన్నా ఏది కొన్నా కూడా ఒక 15 days తర్వాత 1 month తర్వాత దాన్ని సర్వీసింగ్ చేస్తాం. ఆ బుల్లెట్స్ అన్ని లూజ్ అయిపోతాయి, స్క్రూస్ అన్ని లూజ్ అయిపోతాయి. మీరు కూడా ఈ సైకిల్ ఏం చేయాలంటే 15 days తర్వాత దాన్ని మళ్ళీసారి సర్వీసింగ్ చేయించాలి. ఇప్పుడు కొంచెం గాడు తక్కువ ఉంటుంది, ఎందుకంటే కొత్త టైర్లు కాబట్టి. ఎందుకంటే మీరు కొంతమంది సోషల్ మీడియాలో ఏం పన్నెండులో చాలా ఉంటారు, వట్టి సైకిల్ ఇచ్చిరా అంటారు. వాడు ఇయ్యాడు, ఇంకోటి ఇయ్యాడు. కాబట్టి మంచి సైకిల్, బ్రాండెడ్ సైకిల్ పోంగల్ లెఫ్ట్ సైడ్ వల్ల రాగా రైట్ సైడ్ రావాలి. మీ ఇంట్లో చిన్న పిల్లలకు మాత్రం సైకిల్ ఇవ్వద్దు. ఈ సైకిల్ ఇలా నరేంద్ర మోడీ గారు మేమందరం ఎంపీ గెలిచిన తర్వాత, మీరందరూ నన్ను ఎంపీ గెలిపించిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను, నాకు ఓట్లు వేసింది పెద్దోళ్ళే, కానీ ఓట్లు వేయించింది ఎవరు? మీరే కదా. కాబట్టి చిన్నపిల్లలు మీరే ఓట్లు వేయించారు కాబట్టి ఇలా మీకే సేవ చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేయబడుతున్నాం మనం. నరేంద్ర మోడీ గారు మీరందరూ నన్ను గెలిపించిన తర్వాత మా ఎంపీల సమావేశం పెట్టినప్పుడు మిమ్మల్ని గెలిపించిన పార్లమెంటు నియోజకవర్గంలో ఏదో ఒక ధర్మకార్యం చేయండి, ఏదో ఒక సేవ చేయండి, ఆ సేవ మీద చర్చ జరగాలి, ఆ సేవ స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత నేను ఈ సైకిళ్ళ కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ సైకిళ్ళ కార్యక్రమం ఎందుకు వచ్చిందంటే, నేను మీరందరూ ఎంపీ గెలిపించిన తర్వాత పోయినసారి మన నరేంద్ర మోడీ గారు నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేసినాక ఏం చెప్పినంటే, ఎవరు కూడా రాష్ట్ర అధ్యక్షులు ఎవరు కూడా ఇళ్లలో కూర్చోవద్దు. మన ప్రభుత్వం ఉన్నా మన ప్రభుత్వం లేకున్నా కూడా ప్రజల్లో తిరగాలి, పబ్లిక్లో తిరిగి పబ్లిక్ సమస్యలు తీసుకొని నా దృష్టి తీసుకురండి, ప్రభుత్వం దృష్టి తీసుకురండి అని చెప్పిన తర్వాత నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అయిన తర్వాత 150 రోజుల పాటు 1600 kilometers పాదయాత్ర చేసిన, ప్రజా సంగ్రామ యాత్ర చేసిన. ఎండలో, వర్షంలో, చలిలో మొత్తం తిరుగుతున్నాను నేను. కామన్గా యాత్రలు ఎప్పుడు చేస్తారు? ఎలక్షన్ అప్పుడు చేస్తారు, ఓట్ల కోసం చేస్తారు. ఇట్లా చేస్తుంటే నేను నిర్మల్ పోయినాక ఒక దగ్గర మహిళలందరూ కూర్చొని బీడీలు చేస్తుంటే వాళ్ళ దగ్గర పోతే, సార్ ఎలక్షన్ అప్పుడే ఓట్ల కోసం వస్తారు, ఇవాళ రారు అని చెప్పంటే, అమ్మ నేను ఓట్ల కోసం రాలే, మోడీ గారు వంత వచ్చిన, మీ సమస్యలు చేసుకోవడానికి వచ్చిన, నేను ప్రభుత్వం తీసుకోవద్దాం, మీ సమస్యలు మా సమస్యలు పక్క పెట్టు సార్. ఇగో ఈ పక్కన గుడిసె ఉన్నది, ఆ గుడిసె ఉన్న వర్షానికి గాలి కొట్టుకపోయింది,
దానిలో ఒక ముసలాం ఉంటుంది, ఒక పిచ్చోడు ఉంటాడు. వాళ్ళకు 50 రూపాయలు మంచి 50 రూపాయలు వేసి గుడిసె మేమేయించినాం సార్, ఫస్ట్ వాళ్ళ బతుకు చుడుపో పడ్డానని చెప్పి అన్నారు. నేనే పోయేసరికి ఒక ముసలం ఉన్నది, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ ముసలం పోతే ఈ అబ్బాయి ఎవరమ్మా అంటే వాడు పిచ్చోడు సార్ అంటుంది వాళ్ళమ్మమ్మ. వాడు పిచ్చోడు సార్ అంటే డైరెక్ట్ అంటుంది. ఊర్లో అందరు పిచ్చోళ్ళు అంటున్నారు, వాళ్ళ అమ్మమ్మ కూడా పిచ్చోడు అంటున్నది. ఆ అబ్బాయిని చూస్తే అట్లా లేడు. అరే నువ్వు ఏ క్లాస్ రా అని చెప్పన్నా, 6th క్లాస్ అని చెప్పన్నాడు. నువ్వు స్కూల్కి పోతున్నాడు, పోను సార్ స్కూల్కి అంటున్నాడు. అవి గదే పిచ్చిస్తారు వీడికి అంటాడు వాళ్ళ అమ్మమ్మ అంటది. సరే స్కూల్కి పోకు నువ్వు కూర్చో అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని బయటకు పంపించి, అరే నువ్వు నేను దోస్త్ అని దోస్త్ అనక ఏం పేరు నీ పేరు అన్నీ అనక మీ దోస్తుల పేరు చెప్పవన్నా. ఎంతమంది దోస్తులు అంటే 8 మంది దోస్తులు అన్నారు. వాళ్ళందరి పేర్లు చెప్పారు. మీ దోస్తులు నీతో మంచిగా ఉంటారా అంటే వాళ్ళ సైకిల్ ముట్టనియారు సార్ అని అన్నాడు. అప్పుడు దొరకబట్టి అది సైకిల్ పిచ్చి అని చెప్పి అనుకుని స్కూల్కి వస్తున్నారు అంటే వాళ్ళందరూ స్కూల్కి వస్తారు సార్, నాకు సైకిల్ లేదు, వాళ్ళ సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు అన్నారు. అప్పుడు చెప్పిన వాడికి, సరే నువ్వు స్కూల్కి పోవాలంటే నేను ఏం చేయాలి అన్న. నేను పోను సార్ అన్నాడు. సరే సైకిల్ కొనితే స్కూల్ పోతావు అంటే పోతా సార్ అన్నాడు. అప్పుడే పాదయాత్ర మధ్యలో పోకుడు సైకిల్ కొనిస్తే స్కూల్కి వెళ్ళి ఈ మధ్య మళ్ళీ పనిచేసినట్టు ఇవాళ నేను మామూలుగా చెప్పిన మళ్ళీ పోయి సైకిల్ కొనినా, మళ్ళీ ఇప్పుడు సైకిల్ అంటాడో ఇప్పుడు బండి అంటాడు మరి. సైకిల్ గురించి చెప్పిన నేను. కాబట్టి స్కూల్కి పోయినా ఆయన పిచ్చోడు ఊరు మొత్తం ఏమంటున్నారు, వాళ్ళ అమ్మమ్మ ఏమంటున్నది, మరి మంచిగా చదువుకున్నాడు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మంచిగా చదువుకుంటున్నాడు. కాబట్టి అది చూసినాక ఇది కాదు. నేను పాదయాత్ర చేసేటప్పుడు రోజు ఏ గ్రామానికి పోతే ఆ గ్రామంలో స్కూల్ హాలిడే ఏంటంటే బండి సంజయంతో సెల్ఫీ దిగుతాం మేము. ఏ గ్రామం పోతే ఆ ఊర్లలో మొత్తం స్కూల్ బంద్, టీచర్లు వచ్చి సార్ తొందర ఓండి మధ్యాహ్నం స్కూల్ పెట్టుకుంటామంటారు. ఈ సెల్ఫీలు దిగేటప్పుడు కూడా చాలా మంది ఒక 10 మంది పిల్లలు ఉంటారు ఆడ. ఈ 10 మంది పిల్లల దాని ఒక 3కి చెప్పులుండే బట్టలుండే, మిగతా చెప్పులుంటే బట్టలుండే, వాళ్ళు వచ్చి సెల్ఫీ దిగుతారు. ఈ చెప్పులు లేని వాళ్ళు బట్టలు ఈ సారు మొత్తం దిగుడో మాకు చెప్పులు లేవే కింద. వాళ్ళకి ఎండాకాలం కూడా కాళ్ళు కారుతుంటే కొట్టుకుంటా ఉంటారు. నేను వాళ్ళని పిలిచి నా కాళ్ళని నిలబెట్టి నేను సెల్ఫీ దిగటం. ఇట్లా పాదయాత్రల 5,000 నుంచి 10,000 మందికి నేనే స్వయంగా చెప్పులు కొనిచ్చిన. అంటే పేదరికం అంటే ఇటువంటి నేను కూడా ఇక్కడి నుంచి మీ దగ్గర వచ్చినామా. నేను కూడా బాగా బలిసినోడు కాదు, నేను కూడా సరస్వతి శిశు మందిర్ చదువుకున్నా. ఆ స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్ లెక్కనే. దాని ఉపాధ్యాయులు దేశము ధర్మం గురించి చెప్తారు. వాళ్ళు ఇచ్చి శాలరీ పనిచేస్తారు. ఆ స్కూల్లో నేను చదువుకున్నా. కాబట్టి నేను కూడా మా పాత వాడున్నప్పుడు మాకు కూడా చిన్న గుడిసె, మాకు కూడా గుండెపెంకలు ఇల్లే, మాకు కూడా తిండికి లేదు. మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడైనా మా అమ్మ ప్రైవేట్ స్కూల్లో పనిచేసినప్పుడు కూడా చాలని పైసలతో నిత్యం గడవడమే కష్టం. నేను కోర్టు దగ్గర నుంచి స్కూల్కి పోవాలంటే 4 కిలోమీటర్లు పొద్దున 7 గంటలకు నడుచుకుంటే బ్యాగ్ పట్టుకుని పోదు. తర్వాత రిక్షాలో పోయినా, ఆటోలో వేస్తోమది లేదు, బస్సులు లేవు, లాస్ట్కి బస్సులు వచ్చినాయి. పొద్దున క్లాసులో పోతాయి, క్లాసులకు చేరుకోలేము. ఇట్లా మీలక ఇబ్బంది పడ్డ కాబట్టి వాళ్ళ ఏదో ఒకటి సేవ చేయాలని చెప్పి ఆలోచనతో మన కరీంనగర్ కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో టాపర్స్కు 100 మందికి అమ్మాయిలకు సైకిల్స్ ఇచ్చారు. ఆ రోజు ఆ సైకిల్స్ ఇచ్చినాక కూడా నేను అనుకున్నా, మేడం ఈ సైకిల్స్ మనం కూడా నేను కూడా ఇద్దాం అనుకుంటున్నా అంటే, సార్ అవి ఇవ్వాలి సార్ అన్నారు. నేను అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికి ఇద్దాం. ఎందుకంటే 10th క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఇలా మార్నింగ్ మీకు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ మీరు పోవాలంటే ఊర్లో ఆటోలు వేస్తోమవుతుంటుంది, బస్సులు ఉండయి, నడుచుకుంటూ పోవడం చాలా కష్టం. మీరు వేసరికి క్లాస్ అయిపోతుంది. ఈవినింగ్ రావాలంటే ఇంట్లో అమ్మనాలకు టెన్షన్ పడతారు. లాస్ట్కి అమ్మనాలు ఏమంటారు, చెట్ ఈ అమ్మాయిలకు చదవద్దు బంజారు, మీరు ఈ రాత్రి కూడా చదివేది పొద్దున కూడా చదివేది, మీరు చదవద్దు ఏమవుతుంది చదువు బంజారు అంటారు. ఈ డ్రాప్అవుట్స్ ఎక్కువైతున్నాయి కాబట్టి ఇవాళ మీరు నేరుగా మంచిగా పోవడానికి మాత్రమే సైకిల్. నిన్న ఒక అమ్మాయి కింద చెప్పులు లేవు, ఇక్కడ బటన్స్ లేవు, ఇక్కడ షర్టు చినిగింది, డ్రెస్ చినిగింది, ఇక్కడ ప్యాచ్ వేయించుకునేది అమ్మాయి. ఆమె చూస్తే బాగా అనిపించింది. టీవీలో ఇంటర్వ్యూ తీసుకున్నారు. నువ్వేం చేస్తావు అమ్మా, మీ నాన్న ఏం చేస్తాడంటే, మా నాన్న అడ్డ మీద కూలీ సార్, మేము గుడిసెలు ఉంటాము, మా నాన్నకే సైకిల్ లేదు సార్, నాకు మోడీ గారు సైకిల్ ఇచ్చారు సార్ అన్నాడు. మరి ఏం చేస్తావమ్మా సైకిల్తో అంటే, రోజు పొద్దున మా నాన్నను అడ్డ మీద దించి నేను స్కూల్కి వస్తా అంటున్నది. ఇవాళ పొద్దున విమల వాళ్ళ కార్యక్రమం చేసినాం. చాలా మందికి పేరెంట్స్, ఒక 50 మందిలో
ఒక 20 మంది పేరెంట్స్ లేరు, అంత పేరు తప్పుకుంటున్నాం. బాధ అనిపిస్తే అందరు చూస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సైకిల్ అనేది దానికోసం మాత్రమే మనం ఇస్తున్నాం అవి. కాబట్టి ఈ సైకిళ్లను మంచిగా వాడుకోవాలి. ఎందుకంటే మీకు సేవ చేయడానికి మేమున్నాం, మాకెవరున్నారు? అప్పుడు ఇవ్వలేరు. ఇప్పుడు మీకు అన్ని చేయడానికి ఎవరున్నారు? నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఏదన్నా నరేంద్ర మోడీ గారు మా ద్వారా చేస్తున్నారు, మాకు అప్పుడు ఇవ్వలేరు. ఇవాళ విద్యా విషయంలో నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెడతా ఉన్నారు. అందుకే కేంద్రీయ విద్యాలయాలు కానీ, సైనిక్ స్కూళ్ళు కానీ, ఏకలవ్య పాఠశాలలు కానీ, ఇట్లా అన్ని కూడా మోడీ గారు ఇస్తా ఉన్నారు. ఇలా ప్రభుత్వ పాఠశాల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కానీ, పిఎంసి మీద ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం కానీ, ఇలా పాఠశాల ప్రత్యేక నిధులు కేటాయించడం కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం. అంతకుముందు ఏం ఇస్తుందంటే, అంతకుముందు విద్యకు ఎంత బడ్జెట్ ఇస్తుందంటే, మోడీ గారు రాకముందు ఎంత బడ్జెట్ అంటే 68,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ ఉంటుంది. ఇలా ఈ సంవత్సరమే కేంద్ర ప్రభుత్వం 128,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 128,000 కోట్ల రూపాయల కన్నా 68,000 కోట్ల రూపాయల కన్నా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు అనేక స్కీమ్స్ ఇలా విద్య కోసం ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఇవాళ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి ఇలా ఒక మంచి ఆలోచనతో సైకిల్ ఇస్తున్నాం. కాబట్టి ఇలా ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలకు, నేను ప్రైవేట్ పాఠశాలకు వ్యతిరేకమేం కాదు, కానీ చదువు కొనుక్కోవడాన్ని వ్యతిరేకిస్తా. మీరు చదువుకుంటారా? చదువు కొనుక్కుంటారా? నేను మొన్నప్పుడు చెప్పిన, నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు గీతాభవన్ పోయాను. నేను పోతే ఒక పాఠశాలకు సంబంధించి ఒక పీటీ సార్ నాకు వచ్చేయండు. ఎటొచ్చిన నాన్న, సార్ ఎల్లుండి 10th రిజల్ట్స్ వస్తున్నాయి, ఎల్లుండి మా స్కూల్కు 6th ర్యాంక్ వస్తుంది అన్నాడు. ఎల్లుండి రిజల్ట్స్ వస్తున్నాయి 10th, మా స్కూల్కు 6th ర్యాంక్ వస్తుంది అన్నాడు. ఎట్లా తెలిసింది నాకు? రిజల్ట్స్ రాలే, ఎల్లుండి రిజల్ట్స్, కానీ 6th ర్యాంక్ వస్తుందట. ఎట్లా వస్తుందా? నీకే మీరు చూడండి సార్, గ్యారెంటీ వస్తుంది సార్ అన్నాడు. సరే 10th రిజల్ట్స్ వస్తుంది, అందుకే స్వీట్ ప్యాకెలు ఇసుకపోతున్నా సార్, పటాకలు కొనుక్కోబోతున్నా, ఎల్లుండి పెద్ద ర్యాలీ తీస్తున్నామేమో అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి నిజమా కాదు చెప్పి తెల్లారిని నేను 2 days తర్వాత చూస్తే పేపర్లో పెద్ద యాడ్ వాళ్ళ స్కూల్ పేరు. నిజంగా 6th ర్యాంక్ వచ్చింది. ఎట్లా తెలిసింది నాకు? చప్పలు కొడతాను. ఎట్లా వచ్చింది అలాగూ ర్యాంక్? ఎట్లా వచ్చింది 6th ర్యాంకు? ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చింది? కొనుక్కున్నారు వాళ్ళు. 6th ర్యాంకు కొనుక్కున్నారు. అది అవసరమా మనకు? అవసరమా? మన ప్రభుత్వ పాఠశాలలో కొనుక్కుంటామా మనం? పోనీ ప్రైవేట్ పాఠశాలలో ట్యూషన్ ఎడకుంటారు తెలుసా? మన ప్రభుత్వ పాఠశాల చదువు చెప్పే టీచర్ దగ్గర ట్యూషన్ చేయించుకుంటారు వాళ్ళు. ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చెప్పే ఉపాధ్యాయులకు అన్ని అర్హతలు ఉంటాయి, అన్ని డిగ్రీలు చేసి పరీక్షలు నిర్వహించి పరీక్షలో సక్సెస్ అయ్యి వాళ్ళ ఉద్యోగం పొందినటువంటి ఉపాధ్యాయులే ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రైవేట్ కొన్ని పాఠశాల వాళ్ళకి ఏ ఉండదు. 500 రూపాయల శాలరీ ఇస్తాడు, 1000 రూపాయల శాలరీ ఇస్తాడు, టీచర్ అంటాడు. కానీ ప్రభుత్వ పాఠశాలలో అన్ని అర్హతలుండి అనుభవజ్ఞ ఉపాధ్యాయులు మనకు చెప్తున్నారు. కాబట్టి ఇలా ప్రభుత్వ పాఠశాల రిజల్ట్స్ బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ర్యాంకులు కొనుక్కుంటారు. అందుకే రిజల్ట్స్ రాగానే 1 1 1 2 2 2 3 3 అని అంటారు. ప్రభుత్వ పాఠశాల ఎక్కడో ఫ్లెక్స్లు కట్టాం, మనం హోర్డింగ్స్ కట్టాం. మనకేంటంటే మంచి చదువు మీద శ్రద్ధ ఉన్నటువంటి స్టూడెంట్స్ రావాలి మనకని చెప్పి ఒక ఆలోచనతో చేస్తున్నాం. కాబట్టి అందుకే ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో మామూలు మన పేద పిల్లలు చాలా మంది చదువుకుంటారు. కాబట్టి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి, ఒక విశ్వాసం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. అందరూ కూడా చాలా మంది ఢిల్లీ పోతే కూడా ఢిల్లీ అన్న సైకిల్ ఇస్తున్నామట, మేము కూడా మమ్మల్ని కూడా సైకిల్, కొంతమంది రాజకీయ నాయకులు ఫోన్ చేస్తున్నారు, అన్న నువ్వెక్కడ ప్రోగ్రామ్ పెట్టినవే, నువ్వు చెట్టి మా ఊళ్ళో మమ్మల్ని కూడా సైకిల్ ఆడుతున్నారు అంటున్నారు. ఎక్కడ నువ్వు చెట్టి మమ్మల్ని సైకిల్ ఆడుతున్నారు, మేము సైకిల్ ఇస్తారు అని గొడవ వేస్తున్నారు అని చెప్పి అందరూ అడుగుతున్నారు. కాబట్టి ఒక మంచి ఆలోచనతో మనం ఒక ఈ సైకిల్ ఇస్తాం. కాబట్టి ఈ సైకిల్ ఎందుకోసం ఇచ్చినో మీకు చెప్పిన, మంచిగా చదువుకోవాలి. ఒక్కరు గుర్తుంచుకోవడమా, మీరు పొద్దున్న లేచి బుక్ చదువుతారు, బుక్ చదివితే కింద తల దించుకొని చదవాలి. అది చదివేటప్పుడు మన అమ్మా నాన్నలు ఎంత కష్టపడతారు. వాళ్ళు ఇక్కడ ఇంతమంది ఆఫీసర్లు ఉన్నారు, ఏసీపీ గారు ఉన్నారు, డిఓ గారు ఉన్నారు. వీళ్ళు కష్టపడి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని వచ్చారు. నేను పోలీస్ ఆఫీసర్ కావాలి, నేను విద్యాశాఖ అధికారి కావాలి, 10 మందికి సేవ చేయాలని చెప్పి వచ్చారు. ఇలా కలెక్టర్స్, నేను కలెక్టర్ కావాలి, నేను ఐపీఎస్ కావాలి, నేను డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని వాళ్ళు వచ్చారు.
ఇవాళ మీరు కూడా మీ పేరెంట్స్ ఏం చేస్తారు, నా బిడ్డ నా కొడుకును ఒక డాక్టర్ చేయాలి, ఒక ఇంజనీర్ చేయాలి, ఒక ఐపీఎస్ చేయాలి, ఒక ఒకటి మీకు చెప్తారు. బిడ్డ నేను మంచిగా చదివిస్తున్నా. ఇంట్లో పేరెంట్స్ ఎంత కష్టం వచ్చినా మీకు చెప్పుకోరు. వాళ్ళు బయట తిండి లేకుండా మీరు చెప్పుకోరు. వాళ్ళకి ఆరోగ్యం మంచి లేకుండా మీ మీద మీరు బాధపడతారు. మీకు ఏం చెప్పరు. మీ పిల్లలు మా పిల్లలు మంచిగా చూసుకోవాలి, వాళ్ళ కష్టాలు తెలియదు, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, వాళ్ళని చదువుకోవాలని చెప్పి ఉద్దేశంతో మీ పేరెంట్స్ మనం చదువుకుంటారు. మీకు చెప్తారు, బిడ్డ నువ్వు డాక్టర్గా, బిడ్డ నాకు కష్టపడి చదివిస్తున్నా, నువ్వు ఇంజనీర్గా అని చెప్తారు వాళ్ళు. కాబట్టి మీరు చదువుకున్నప్పుడు మీ బుక్స్ పేపర్స్ తిప్పేటప్పుడు తల దించుకొని చదవాలి. చదివే చదువుల పుస్తకాలు ఏం కావాలంటే, అబ్బా మా నాన్న రోజు కూలి పని చేసి నన్ను చదువుకుంటూ చదివిస్తున్నాడు, అబ్బా మా అమ్మ తిండి లేకుండా కూడా నేను ఇబ్బంది పడకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా నాకు స్కూల్ ఫీజులు కడుతున్నారు, నాకు బట్టలు కొనిస్తున్నారు, నాకు పండుగలకు మంచిగా చూసుకుంటున్నారు, నన్ను మంచిగా చదువుకుంటున్నారు అని చెప్పి మన తల్లిదండ్రులు పడే కష్టాలు మనం చదువుకున్న బుక్స్ కనబడాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు తల దించుకొని కష్టపడి మీ తల్లిదండ్రుల కష్టాలు తెలుసుకొని చదవండి. భవిష్యత్తులో తల ఎత్తుకొని బతుకుతారు మీరు, తల ఎత్తుకొని బతుకుతారు మీరు. కాబట్టి మన సైకిల్ ఇస్తాం కదా, సైకిల్ ఇష్టం అయిపోయి ఆరామది కాదు. నేను సైకిల్ మీ పేరెంట్స్ కష్టపడి మిమ్మల్ని చదువుకుంటారు కాబట్టి, మీ పేరెంట్స్ మీకు ఒక లక్ష్యాన్ని ఇచ్చారు కాబట్టి, ఆ లక్ష్యం చేరుకోవాలంటే నేను కూడా మీద ఒక భాగస్వామి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మాత్రమే సైకిల్ ఇస్తున్నా. మీరు తొక్కే సైకిల్ తొక్కేటప్పుడు మీకు ఏం కావాలి, మా నాన్న నన్ను డాక్టర్ కావాలన్నాడు, ఈ సైకిల్ తొక్కుంటా డాక్టర్ అవుతా. మా నాన్న నన్ను ఇంజనీర్ కావాలన్నాడు, నేను ఈ సైకిల్ తొక్కుంటా ఇంజనీర్ అవుతా. మా నాన్న నన్ను కలెక్టర్ కావాలనుకున్నాడు, ఈ సైకిల్ తొక్కుంటా నేను కలెక్టర్ అవుతా అని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికే మీకు సైకిల్ వస్తుంది తప్ప ఏదో షో పాలిటిక్స్ కోసమో పేరు కోసమో దానికోసమో కాదు. పేరు కోసం ఇస్తారు కదా, 2 అరటిపళ్ళు ఇచ్చి పేపర్లో ఫోటో ఇచ్చుకుంటారు. అన్నది పళ్ళ పంపిణీ అంటారు, 10 మందికి దాదాపు పెట్టి అన్నదానం అంటారు, లేకపోతే బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి సేవా కార్యక్రమం అంటారు. ఇది కాదు, దానికోసం ఇవ్వలే. నాకు 10 మందికి ఇచ్చినట్టే, 50 మందికి ఇచ్చినట్టే. కానీ వాళ్ళు ఏం చేస్తాం, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రతి విద్యార్థులకు 10th క్లాస్ విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి సైకిల్స్ అందరికి ఇచ్చినాం. నెక్స్ట్ ఇవాళ మానకొండ కూడా, అసలు ఇవాళ మానకొండ లోకల్ వాళ్ళకి వచ్చారు. ఈ నియోజకవర్గం మొత్తం కూడా అన్ని మండలాలకు సైకిల్స్ పోతాయి. రేపే ఈ 4-5 రోజుల్లో పోతాయి. అందరికి సైకిల్ ఇస్తాం, ఎవరికి సైకిల్ రాకుండా ఉండదు. సైకిల్ ఇవ్వాలి ఇస్తామో ఇవి ఇస్తూనే ఉంటాం. మీకే కాదు, నెక్స్ట్ 9th క్లాస్ వాళ్ళు 10th వస్తే వాళ్ళకు కూడా సైకిల్స్ ఇస్తాం. నెక్స్ట్ 8th క్లాస్ వాళ్ళు 10th వస్తే వాళ్ళకు కూడా సైకిల్స్. చెప్పండి మీరు స్కూల్కి పోయి, అరే మీరు ఏం బాధపడకండి, మేము 10th కాబట్టి సంజయ్ అన్న మాకు సైకిల్ ఇచ్చిండు, మోడీ గిఫ్ట్ ఇచ్చిండు, మీరు 9th కదా, మీరు 10th వస్తాక మీకు కూడా సంజయాన్ని ఇస్తారని చెప్పండి స్కూల్లో పిల్లలకు. మీ 8th క్లాస్లో కూడా చెప్పండి సైకిల్స్ ఇస్తామని, పక్కా ఇస్తా. దీని ద్వారా గవర్నమెంట్ స్కూళ్ళలో అటెండెన్స్ పెరుగుతుంది, డ్రాప్ అవుట్స్ తగ్గుతాయి, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్న ఆలోచనతో ఉంటుంది. కాబట్టి తప్పకుండా నేను ప్రభుత్వ పాఠశాలను మంచి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీ పేరెంట్స్, మీ ఉపాధ్యాయులు ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకునే విధంగా మీరు కష్టపడి పనిచేయండి. దాన్ని మంచిగా వాడుకోండి. దాని స్టిక్కర్ ఉంటుంది, స్టిక్కర్ తీసేస్తారు అనుకోండి, ఏమవుతుంది సైకిల్ అప్పుడు, సైకిల్ మనకు గుంజుకున్నాడే. స్టిక్కర్ తీసేద్దాం మీద ఉండే అర్థం వచ్చాలి. మళ్ళీ బయట, ఎందుకంటే బయట ఊకే కుట్టు మిషన్ ఇస్తా అంటే నేను, ఈ కుట్టు మిషన్లు ఇస్తే మళ్ళీ పోయి బయట అమ్ముకుంటారు, పోదు మళ్ళీ అవే సైకిల్స్ అంటే పోతాం. మళ్ళీ ఆ పావురాలు ఎగరేస్తాం, మీకు తెలియదు, పావురాలు ఎగరేస్తాం అప్పుడప్పుడు మేము. ఇక్కడి నుంచి పావురం ఎగరేస్తే ఆ పావురం ఎడిపోతుంది తెలుసా, మళ్ళా ఎడిపోతుంది, ఎక్కడైతే ఉన్నామో ఆడికే పోతుంది పావురం. అది నేను ఒకసారి సర్కారు వల్ల పావురం ఎగిరేస్తున్నా, ఆ పావురం కాళ్ళకు చిన్న గాయమైంది, ఎగిరేసిన. మళ్ళా 5 days అంటే మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ పెట్టినా, సేమ్ అదే పావురం చేతికి వచ్చింది. ఇది ఏందని తెలుసా సార్, ఈ పావురాలదంతా గమ్మతి ఉంటుంది సార్. పావురాలదంతా వాడు మనకు 50 పావురం ఇస్తాడు, అది ఎగిరేస్తే మళ్ళీ 100 దగ్గరికి వస్తుంది, మళ్ళీ 50 రూపాయలు తీసుకుంటాడు మళ్ళీ అన్నాడు. కానీ ఈ సైకిల్ మళ్ళీ సైకిల్స్ అని వద్దు. అందుకే నేను హుషారు కొద్ది అన్ని ఆరెంజ్ కలర్ సైకిల్ ఇచ్చిన, ఈ అమ్మిన వాళ్ళు కొన్నారు. ఇక కాబట్టి ఇది మోడీ గిఫ్ట్ అమ్మా. మీరు గుర్తుంచుకోండి, మీ అమ్మా నాన్న మీకు ఇంతవరకు ఏం గిఫ్ట్ ఇవ్వలే, ఇబ్బందులు లేవని గిఫ్ట్ ఇవ్వలే. మీ జీవితంలో మొట్టమొదటి గిఫ్ట్ ఎవరిచ్చారు? మోడీ ఇచ్చాడు. కాబట్టి మీ జీవితాలు ఎప్పుడు మర్చిపోరు. ఇది ఇదంటే ఇలా చూస్తే ఇవాళ చాలా మంది స్టూడెంట్స్తో మాట్లాడితే నాకే బాధ అనిపించింది. ఇంకా సరే మళ్ళీ 9th క్లాస్కి ఇవ్వాలన్నా వద్దా ఆలోచిస్తున్నా. 9th క్లాస్ కూడా ఇద్దాం ప్లాన్ చేస్తున్నా, మళ్ళీ పేపర్ రాకుండా ఇప్పుడే మళ్ళీ బండి సంజయ్ 9th క్లాస్ ఇస్తాను, ఇంకా ఇస్తలేదు, ఏంటంటే సోషల్ మీడియాలో పెడతారు. మీకు గన్నేరువరం బ్రిడ్జ్ ఘటన అయింది.
నేను ఏదో ఎలక్షన్స్ అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఆ గన్నెరవరు స్పీచ్ ఇస్తున్నా మా కార్యకర్త వచ్చి ఒక స్లిప్ ఇచ్చి గన్నెరవరు ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఒక కార్యకర్త వచ్చి స్లిప్ ఇచ్చిండు అన్న ఈ చదవన్న మనం జెడ్పీటీసీ గెలుస్తామన్నా అన్నాడు. నేను తెలియక ఈ బ్రిడ్జ్ చేయిస్తాను ఆ బ్రిడ్జ్ అంటే 5 లక్షలు 10 లక్షలు అనుకున్నా. ఈ బ్రిడ్జ్ చేయిస్తా అన్న ఇక చూడే తెల్లారు వచ్చి బండి సంజయ్ దిష్టి మూలు కాలవటుడే రోజు కాలవటుడే. ఏమే ఆ బ్రిడ్జ్ ఎంత అంటే 100 కోట్లట. 100 కోట్లు ఏ నుంచి నమ్మినా కూడా కొన్నాడు. 100 కోట్లు అంటున్నారు. ఇతను బ్రిడ్జ్ చేయిస్తున్నా. ఇప్పుడే ఎమ్మెల్యే గారిని కలిసి వచ్చిన ఒక ఎమ్మెల్యే గారు ఊరికే బ్రిడ్జ్ అంటున్నారు. ఎట్టి బస్సులో గన్నేరువరం బ్రిడ్జ్ ఎక్కడి నుంచి చొక్కోరాపల్లి నుంచి గుల్లపల్లి నుంచి ఎక్కడికి కాజీపూర్ వరకు 77 కోట్లతోనే ఆ బ్రిడ్జ్ ఎట్టి బస్సులు పక్కా వేస్తా. ఈ మానకొండూరు నియోజకవర్గంలో మొన్నదంగా సిఆర్ఎఫ్ రోడ్లు వేయించినాం, ప్రధానమంత్రి సడక్ యోజన రోడ్లు వేయించినాం, ఈజీఎస్ పైసలతో రోడ్లు వేయించినాం. ఇట్లా అనేక రకాలు కూడా మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజులు కూడా ఈ పార్లమెంట్ లో ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా, ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా, సాధ్యమైనంత వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. గతంలో సహకరించే వాళ్ళు తక్కువయ్యారు, ఇప్పుడు సహకరించే వాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి గౌరవ శాసనసభ్యులు అందరి సహకారంతో అందరం కలిసిమెలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంకా మీకు ఎక్కువ సేవ చేసేటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి ఆ భగవంతుడు వేడుకుంటూ మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఇతర లక్ష్యం మీరు అనుకున్నారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ఆ స్వామి అమ్మవారు మీకు ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆలోచనను కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మీ అందరికీ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ ఉద్యోగపూర్వక శుభాకాంక్షలు తెలుసు. ఆ విఘ్నేశ్వర ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒక ప్రశాంతంగా వాతావరణంలో విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు జరుపుకోండి. పండుగ లెక్క జరుపుకోవాలి, స్టైల్గా జరుపుకోవద్దు. ఎందుకంటే గుడి పోతారు చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఈ చెవుల ఫోన్ వింటారు, ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఆ ఫ్లైంగ్ కిస్ ఇస్తారు, దేవుని దగ్గరికి వెళ్ళి ఫ్లైంగ్ కిస్ ఇస్తారు, గిట్ట అంటారు. ఇస్తారు ఎవరన్నా? ఎట్లా మొక్కాలి దేవుణ్ణి? ఎట్లా మొక్కాలి? మంచిగా కళ్ళు తెరిచి మొక్కాలి. కళ్ళు మూసుకొని ఇట్లా ముద్దులు ఇస్తారు. చుట్టూ ప్రదక్షిణ ఏమంటే ఫోన్లు మనకుండా ప్రదర్శన చేస్తారు. ఆ పాటలు ఇంటాన్ని సినిమా పాటలు కూడా ప్రదర్శన చేస్తారు. అట్లా మంచిగా మొక్కాలి. ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ ఏ దేవుని పూజ చేస్తాం మనం? రేపు అదే వినాయక చవితి వస్తుంది కాబట్టి మనం నిష్ఠగా పూజ చేయాలి. భక్తితో పూజ చేయాలి. ఈ పూజ ఇంకోరికి వ్యతిరేకం కాదు, మన కోసం. అది ఇక్కడ మంచి వాతావరణంలో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.